ఎలాంటి సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో? కొంచెం డంప్ యార్డ్‌లు ఒకటి, ఈ ట్రాఫిక్స్ సిగ్నల్స్ దగ్గర కొంచెం ఆ రోడ్స్ ఎక్స్‌టెన్షన్ అవి కొంచెం అవి జరిగితే బావుంటది. ఓకే. డ్రైనేజీ సమస్యలు ఆ! అవన్నీ ఉన్నాయా? ఇప్పుడు రోడ్లన్నీ పగలగొడుతున్నారు. జూబ్లీ హిల్స్ లో రోడ్లేస్తున్నారు. ఇంకొకటి ఆ మెట్రో పక్కన ఆ! ఆ పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఆ! మెట్రో అప్పుడు చెప్పారు. ఇంతవరకు అది ఎక్స్‌టెండ్ చేయలేదు. ఓకే. ఆ టైంలో ఈవినింగ్ పూట ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితుంది. ఆ! అది ముఖ్యమైన సమస్య. హ్మ్. అంతే. ముఖ్యంగా రోడ్ ఎక్స్‌టెన్షన్ చేయాలి. ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ జామ్. డ్రైనేజీ సమస్యలు, డంపింగ్ యార్డ్ సమస్యలు డంపింగ్ ఉన్నాయి. యార్డ్స్ హ్మ్. ఓకే. ఇవి క్లియర్ చేయాలి ఎవరొచ్చినా చేస్తే అని అంటున్నారు. బావుంటది. ఇంతకు ముందు చేసిన గవర్నమెంట్‌కి సంబంధించి అంటే ఎవరిని ఏమంటారు? తప్పు పట్టలేం గానీ, మళ్ళీ అయితే అదైతే పని కాలేదు అది బ్రో. అసలంటే వాటర్ వర్షం వస్తే బాగా వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ! కృష్ణానగరు ఇక్కడ బయటికెళ్ళడానికి వీలుండదు. ఓకే. అది ప్రాబ్లం. కృష్ణానగర్‌లో ముఖ్యంగా ఏదైతే ఫ్లడ్ వచ్చినట్లు వస్తుంది గదా! దీనికి సంబంధించి ఏమైనా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారా? చాలామంది అన్నారు అయి అన్నీ క్లీన్ చేస్తాము, ఏదో అన్నీ వాటర్ అవన్నీ తీసేస్తాము అది ఇది అన్నారు కానీ ఆ! ఇంకెవరు ఏమి చేయట్లేదు. ఓకే. ఎప్పటినుంచి ఆ వాటర్ ప్రాబ్లం అలాగే వస్తుంది. హ్మ్. మ్యాన్‌హోల్స్ అన్నీ బయటికొచ్చేస్తున్నాయి. హ్మ్. చాలామంది అందులో పడిపోతున్నారు. హ్మ్. చాలా ఈసారి ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు వీటికి సంబంధించి ఏమైనా హామీ ఇవ్వడం కాంగ్రెస్ గాని, బీజేపీ, బీఆర్ఎస్ గాని దానికి సంబంధించి ఏమన్నా ఉందా? ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్తుంది మంచిగా చేస్తామని కానీ దాన్ని ఇంకేం చేయలేరు కదా. ఆ! కింద మొత్తం వాటర్ ప్రాబ్లమే ఉంటుంది. హ్మ్. అంటే మొత్తం డ్రైనేజీలు ఉన్నాయి కదా, హ్మ్. దానివల్ల దానికి చేసే పరిస్థితి కూడా లేదు. కాకపోతే వాళ్ళకి దాన్ని క్లీన్ చేయటము, వర్షం వస్తే చెత్తలు తీయటము, హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. హ్మ్. కానీ మొత్తం అయితే క్లియర్ అవ్వట్లేదు. వర్షం రాగానే మొత్తం మట్టిలాగా ఉంటేనేమో అంతా పీల్చుకుపోతుంది. హ్మ్. మొత్తం మనకంతా మొత్తం సిమెంట్ అది ఉంటుంది కదా, లోపలికి పీల్చుకోదు వాటర్. హ్మ్. కాబట్టి అది ప్రాబ్లం అలాగే ఉంది ఇంకా. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మనకి రోడ్లు కానీ ఓకే. ఏమన్నా అవుతే పడిపోవటం, చాలామంది చనిపోయారు కూడా వర్షాకాలం. ఇప్పుడు కొత్తగా యువ నాయకుడు అని నవీన్ యాదవ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అటు సునీత గారు ఏదైతే ఆయన చనిపోయిన తర్వాత పోటీ చేస్తున్నారు. ఇటు బీజేపీ కూడా ఉంది. ఈ ముగ్గురిలో ఓటర్లు ఎలా చూస్తున్నారు ఈ ముగ్గురిని? ఓటర్లు అంటే ఇప్పుడు అటు అదే మన ఆ! నవీన్ యాదవ్ వస్తారని అంటున్నారు అందరూ. ఓకే. ఎందుకంటే అక్కడ సార్ చనిపోయారు కదా. ఆ! అందుకని అంటే వాళ్ళు చేస్తారా? అనుభవం ఉందా? లేదా? హ్మ్. అని సునీత అనుకుంటున్నారు. గారికి ఏమైనా సింపతిగా అట్లా సింపతి అయితే అందరూ అనుకుంటున్నారు. ఆ! కానీ ఎవరొస్తారో మనకిక మీరైతే క్లారిటీ లేదు. నవీన్ యాదవ్ వస్తారని అనుకుంటున్నారు.